రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. ఇంకా కొంతమంది విద్యార్థి నేతలతోటి. బ్రదర్ ఏం చెప్తారు? విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు, విద్యను ప్రేమిస్తుందని చెప్పి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరేమో ఇంకా రోడ్లెక్కి మాకు బకాయిలు చెల్లిస్తలేడు అని చెప్పి గొడవలు చేస్తూ ఉన్నాడు. ఏంది అసలు పరిస్థితి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యా సంస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఆ కుప్పకూలిపోయిన ఏంది, ఇప్పుడు విద్యా సంస్థను ఆయన కన్నే పెట్టుకుండు, హోంశాఖను ఆయనకు అన్ని మేజర్ ఉన్న మంత్రి పదవులు అన్నీ ఆయన కాడ పెట్టుకొని గద్దెనకి కూర్చుండు. ఇప్పుడు మేము విద్యార్థులకు రావాల్సింది దాదాపు ఇప్పుడే అని కాదు, ఆయన గద్దెకిన కాడ నుంచి స్కాలర్షిప్లు విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ కొన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఇవైతే అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి మొన్న 2025 జూలై 17 నాడు మన డిప్యూటీ సీఎం నిజాం కాలేజ్కి రావాల్సిన పర్యటనకు వచ్చినప్పుడు ఆయన గేటు కూడా టచ్ చేయనీయలే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడ్డుకోవడం జరిగింది. ఆ సెగ దాకంగానే ఆడిటోరియంకి వచ్చి విద్యార్థులతోటి, నేను నిజాం కళాశాల పూర్వ విద్యార్థిని, నేను నిజాం కళాశాల చదువుకున్నా కాబట్టి నాకు ఈ కళాశాల పైన ప్రేమ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఈ 15,50,00,000తో పాటు కళాశాలకు అభివృద్ధి కోసం ఇన్ని ఫండ్స్ ఇస్తా, ఇప్పుడు కళాశాల ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా అని అప్పుడు జీవోలు ఇచ్చి హామీలు ఇచ్చి పోయిండు. హామీలు ఇచ్చి కూడా 6 నెలలు అవుతుంది. 6 నెలల వరకు ఆయన మతి మార్పు ఉన్నట్టు మర్చిపోయిండు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈయన హామీలు ఇచ్చి నేనున్న సమస్యలను నేను చెప్తాను కానీ ఇంతవరకు ఏం చెప్పలే. అందుకే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే నిర్ణయించుకుంది, మాకు రావాల్సిన 15,50,00,000 స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రావాలి. వస్తేనే ఈ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంగానే ఉంటుంది, లేకపోతే అసెంబ్లీ ఎంతో దూరం లేదు, నిజాం కాలేజ్కి సెక్రటరేట్ ఎంతో దూరం లేదు. ఒకనాడు తలుచుకున్నామంటే నిజాం కళాశాల విద్యార్థులు, అగ్రభారత విద్యార్థులు అందరం కలిసి అసెంబ్లీ ముట్టడి పెట్టినామంటే రాష్ట్ర ప్రభుత్వంకి ఒకసారి సెగ తాకుతుంది. ఈ సెగతోటైనా ఆయన సిగ్గు తెచ్చుకొని మాకు స్కాలర్షిప్లు విడుదల చేయాలని కోరుతున్నాం. అయితే ఒక పక్క మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడిపిస్తూ ఉన్నారు, మీరేమో ఇంకా ఇక్కడనే ఉన్నారు. ఆయన ఊర్లలో గ్రామాలలో ఉండే విద్యార్థులు ఎవరు కూడా ఇక్కడ చదవద్దు, పక్క దేశాలు పోవాలి, అందరినీ బయటికి పంపిస్తా అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు. మీరేమో ఇంకా స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు అని చెప్పి మీరు కొట్లాడుతారు. ఏంది పరిస్థితి? మేము స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు అన్ని మేము కొట్లాడుతుంటే ఆయన ఉస్మానియా పోయి టాగురాట ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తా, ఫ్రెంచ్ బిగ్ యూనివర్సిటీ చేస్తా అంటుంది. కానీ ఉన్న యూనివర్సిటీల్లో కూలిపోయే భవనాలు ఉన్నాయి, ఆ భవనాలను మరమ్మతు చేసేది లేదు, వసతి గృహాలకి ఇచ్చేది లేదు. ఆయన ఎంతసేపు ఉన్న మాటల మంత్రాలు చేస్తుండు కానీ విద్యార్థులకు ఇలాంటి సదుపాయాలు కల్పించలే, ఇలాంటి పథకాలు కూడా విద్యార్థులకు అవసరం లేదు. ఓయూకి రిలీజ్ చేసిన 1000 కోట్లలో నిజాం కాలేజ్ పరిస్థితి ఎన్ని కోట్లు వచ్చినాయి ఇప్పటి వరకు? ఎన్ని పనులు స్టార్ట్ అయినాయి డెవలప్మెంట్కి సంబంధించి? ఆ ఓయూకి 1000 కోట్లు ఇస్తాను జీవో మాత్రం పాస్ చేసిండు. ఇంతవరకు ₹1 కూడా ఓయూ అకౌంట్లో వల్లే, ఇంతవరకు రాలే రూపాయి కూడా, జీవోకే పరిమితమైంది. అది ఆయన ఎప్పుడు విడుదల చేస్తాడో ఆయనకి మళ్ళీ ఏమన్నా ఇప్పుడున్న ఓయూలో ఉన్న విద్యార్థులందరూ పోయి కాలేజీలు పట్టుకోవాలి ఆ జాబ్ క్యాలెండర్ కోసం వచ్చిండు, జీవో పరిమితం చేసిండు, ఆ పైసలు వదలలే. ఆ ఉస్మానియాకి 1000 కోట్లు వస్తే అల్లాకి వెళ్ళి మన నిజాం కాలేజీ కూడా కొంచెం ఫండ్స్, ఈ నిజాం కాలేజీ అఫిలియేటెడ్ కాలేజ్ ఉస్మానియాకి, ఆయన ఇచ్చే 1000 కోట్లలో మా కాలేజ్ అయినా అభివృద్ధి అవుతుందా మేము కోరుకుంటున్నాం కానీ ఆయన ఇచ్చేది లేదు, మేము చచ్చేది లేదు, అంతే ఉన్నట్టుంది. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఈ విద్యా వ్యవస్థ కుప్పగూలిపోతుంది. ఇంకా నమ్మకమే లేదు. ఈ 2 సంవత్సరాలు ఆయన ఎలగబెట్టింది లేదు, ఇంకో 2 సంవత్సరాల ఇంకా తీర్చిదిద్దాలని నమ్మకం మాకైతే లేదు. విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నాం మరి ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఈడికి వచ్చి హామీలు ఇచ్చిపోయిన బట్టి విక్రమార్క కావచ్చు? మేము నిజాం కళాశాల విద్యార్థులు ఒకటి చెప్తున్నాం, మీరు వచ్చి పర్యటించండి, ప్రతిసారి మేము స్వాగతిస్తాం. మాకు మంచి చేస్తే మేము గుండెలు పెట్టుకొని చూస్తాం విద్యార్థులు అందరం కలిసి. మేము విద్యార్థులు ఒకటే చెప్తున్నాం, ఈయన కానీ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లో విడుదల చేయకపోతే నిజాం కళాశాల కేంద్రంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పతనం ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. దావోస్కు పోయిండు, మళ్ళీ పెట్టుబడులు ఏమన్నా తెచ్చి ఇక తీర్చే ప్రయత్నం చేయడానుకుంటారా? ఆయన పెట్టుబడులు తేడు, ఈ నిజంగా ఏమంటారు తెలంగాణ అభివృద్ధి కాదు. ఆయన టూర్ గైడ్ కానీ తిరిగి మేము అది చేసినట్టే చేస్తాడు, తెలంగాణను పట్టించుకోడు. ఆయన ఏదో ట్రిపుల్ ఏనికని లావసుకున్నట్టుంది, ఏం లేదు, ఆయన తేలిగబెట్టింది ఏమైతే లేదు విద్యార్థులకు. థ్యాంక్ యూ.